ఇది ప్రస్తుతం మనము 4 కాళ్ళ మండపం దగ్గర ఉన్నటువంటి నాయుడు మొబైల్స్లో ఉన్నాము. లోపలికి వెళ్ళి అసలు లోపల ఏ ఏ మొబైల్స్ ఉన్నాయి, ఏ ఏ సేవలు వీళ్ళు అందిస్తున్నారు, ప్రజలకు ఏమేమి ఆఫర్స్ చేస్తున్నారు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది నాయుడు మొబైల్స్ లోపలికి వచ్చాము. ఇప్పుడు మనము బయట హెవీగా ట్రాఫిక్ ఉన్నా కూడా వీళ్ళు లోపలంతా సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టారు, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ షో చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వివిధ కంపెనీలకు చెందినటువంటి మొబైల్ ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి. వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకొని ఏ ఏ మొబైల్ కావాలని విచారిస్తున్నారు. వారికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్స్ ఇక్కడ అందుబాటులో ఉండి వాటి రేట్స్ కూడా డిస్ప్లే చేశారు. దీంతో బట్టి పండుగలకు ఆఫర్స్ కూడా చాలా షోరూముల్లో ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక నాయుడు మొబైల్స్లో కూడా ఆఫర్ చేస్తున్నారా ఏంటి అనేది ఇంకా వీళ్ళ దగ్గర క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నాయుడు మొబైల్స్ ఉన్నారు. నాయుడు గారా ఓనరు? ఎక్కడుంటారు వారు? ఆఫీస్లో ఉన్నాం. ఇప్పుడు మనం నాయుడు మొబైల్స్లో నాయుడు గారు దీనికి ఓనరు. ఆ ఓనర్ గారు నాయుడు గారు మిద్దె పైన ఉంటారట. వారు అక్కడ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు, వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. కింద నాయుడు మొబైల్స్ షోరూంలో కింద మనకు దుర్గాప్రసాద్ చెప్పినట్లుగా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం నాయుడు మొబైల్స్లోకి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో దీనికి యజమాని నాయుడు గారు ఉంటారు. వారు ఉన్నారా లేదా, ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. షోరూమ్ నాయుడు మొబైల్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఆ ప్లేసులకంతా ఒకరే ఓనరు నాయుడు గారు. ఆ నాయుడు గారు లోపల ఉన్నారని చెప్తున్నారు. ఇది వారి ఛాంబర్ ఉన్నట్లుంది. లోపల వారు ఉన్నారా లేదా, ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. హాయ్, నమస్కారం అండి. నాయుడు గారు బాగున్నారా? చాలా కాలం తర్వాత నాయుడు మొబైల్స్ అన్ని చోట్ల ఉంది. మిమ్మల్ని కలిసే అవకాశం మాత్రం ఇప్పుడు దొరికింది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాము సిటీ కృష్ణతేజ ఛానల్ తరపున. ఇన్ని సంవత్సరాల ప్రయాణం ఏ విధంగా ఉంది అంటే, మాకు సహజంగా తిరుపతిలో ఉండే వాళ్ళకి నిమ్మకాయల వీధిలో నాయుడు గారు చాలా సంవత్సరాల క్రితం పెట్టున్నారు. ఆ తర్వాత తిరుపతిలో అక్కడక్కడ బ్రాంచెస్ పెట్టున్నారు. ఇప్పుడు చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు ఎక్కడ చూసినా మీ నాయుడు మొబైల్స్ షోరూంలే కనిపిస్తున్నాయి. తక్కువ ధర తక్కువ అంటే నాయుడు మొబైల్స్ అనే స్థాయి నుంచి ఇవాళ మొబైల్ కావాలంటే నాయుడు మొబైల్స్కే వెళ్ళండి అనేటట్లుగా మీరు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మీ కస్టమర్లకు డిఫరెంట్ ఆఫర్స్ కూడా ప్రకటిస్తుంటారు. నేరుగా వచ్చి మిమ్మల్ని కలవలేకపోయినా కూడా మీ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి పేపర్లలోనూ టీవీల్లోనూ అందరూ చూస్తూ ఉంటారు. మొబైల్ కొనాలంటే నాయుడు మొబైల్స్కి రండి అని మీరు చెప్పకనే ప్రజల అభిమానాన్ని చూరగొని అందరూ మీ దగ్గరకు వచ్చేటట్లు చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మీకు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మొబైల్ రంగంలోకి? మీకు రావాలని ఏ విధంగా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? 2005లో స్టార్ట్ చేశాను. 20 సంవత్సరాలు అయింది ఈనాటికి. అది 20 సంవత్సరాలుగా నేను ఈ మొబైల్ రంగంలో రాణిస్తున్నానంటే ఈ ప్రజలు బాగా నన్ను హక్కును చేర్చుకున్నారు. మొబైల్ షాప్ పెట్టాలని ఎట్లా అనిపించింది మీకు? స్టార్టింగ్లో సిమ్ కార్డు కావాలన్నా కూడా మీ దగ్గరకు వచ్చేవారు, మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చేవారు. నాయుడు మొబైల్స్ నిమ్మకాయల వీధిలో నాయుడు మొబైల్స్ ఉంది. అక్కడైతే సెల్ ఫోన్లు తక్కువ ధరకు దొరుకుతాయి. సిమ్ కార్డ్స్ కావాలంటే కూడా మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇస్తారు అని చెప్పడము. ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలంటే అప్పుడు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు. మీరు నిమ్మకాయల వీధిలో మొబైల్ షాప్ పెట్టిన సమయంలో ఈ ఫోన్పే, గూగుల్ పే అలాంటివి లేవు. మీకు ఫోన్ చేసి చెప్తే మీరు వెంటనే రీఛార్జ్ చేసేవాళ్ళు, డబ్బులు తర్వాత తెచ్చిచ్చేవారు మీకు. అట్లా సర్వీస్ కూడా మీరు చేశారు. దీంట్లోకి ఎలా ఫస్ట్ మొబైల్ షాప్ పెట్టాలి, సిమ్ కార్డులు అమ్మాలి అనేది ఎలాగనిపించింది మీకు? అంట్లో అప్పుడు నేను స్టార్టింగ్లో ఈ మొబైల్ ఫీల్డ్ అప్పుడప్పుడే వస్తూ ఉంది. సిమ్ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవి. అప్పుడు నాకు ఇదైతే కొద్దిగా కరెక్ట్ బిజినెస్ ఉంటుందేమో అనేసి కొద్దిగా థాట్ వచ్చి ఇది పెట్టడం జరిగింది సార్. అంతే తప్పితే క్యాజువల్గా పెట్టానే తప్పితే ఇది మహా అంటే వ్యాపారంగా అని పెట్టలేదు. అది క్యాజువల్గా పెట్టి వచ్చిన వాళ్ళకందరికీ కొద్దిగా డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నాను. ఒక 50% దాకా లాభం నాకు వచ్చే లాభంలో కస్టమర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళే మౌత్ పబ్లిసిటీ వల్ల ఇది డెవలప్ అయింది తప్పితే నేనేం పెద్దగా పబ్లిసిటీ ఇచ్చి ఇవన్నీ చేసి అయితే మాత్రం రాలేదు. మీరు ఏ ప్రాంతం వారు, ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, మీ నేపథ్యం ఏంటి, మీ తల్లిదండ్రులు, ఆ వివరాలు కాస్త తెలియజేయండి. మాది శ్రీకాళహస్తి సార్. మా ఫాదర్ చుట్టుపక్కల దగ్గర విలేజ్లో సర్పంచ్గా ఉన్నారు. ఇంకేదైనా ఒక చిన్న ఉద్యోగం తీస్తే బెటర్ అది ఇది అనుకొని అన్నారు. అందువల్ల మనము కాళహస్తి నుంచి తిరుపతికి రావడం జరిగింది సార్. అది పరిస్థితి సార్.
శ్రీకాళహస్తిలో కూడా మీకు ఇప్పుడు మొబైల్ షాప్ ఉందా? మీరు ఇప్పుడు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లుగా అన్ని ఊర్లలో నాయుడు మొబైల్స్ ఎక్కడ పోయినా మీకు కటౌట్స్ కనిపిస్తాయి, పోస్టర్లు కనిపిస్తాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి. ఏ ఊరికి వెళ్ళినా నాయుడు మొబైల్స్ తిరుపతి, చిత్తూరు జిల్లా వాళ్ళకి బాగా ఫేమస్ అయిపోయింది. ధర తక్కువ ఉన్నా నాయుడు మొబైల్స్కి రావాలి, మొబైల్ కొనాలన్నా నాయుడు మొబైల్స్కి రావాలనే టైప్లో మీరు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఏ విధంగా అనిపిస్తోంది మీకు? చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు శ్రీకాళహస్తిలో కూడా 2 మొబైల్ షాపులు పెట్టినాను సార్, నాయుడు మొబైల్స్, ప్రజలకి అందుబాటులో. ఎందుకంటే సొంతూరు, అక్కడ లాభం రాకపోయినా పెద్దగా ఇదైనా కానీ ఒక షాప్ పెట్టాను, బాగానే జరుగుతూ ఉంది. ఇంకొక షాప్ కూడా పెట్టినాను సార్, ఇంకొద్దిగా దగ్గరలో నగరి వీధిలో ఒకటి ఉంది, బ్రిడ్జ్ దగ్గరలోనే ఒకటి ఉంది. మీరు ఎప్పుడు పుట్టారు? మీ నేపథ్యం కాస్త తెలియజేయండి. ఎప్పుడు పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, ఆ వివరాలు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు అభిమానులు చాలామంది ఉన్నారు. నాయుడు గారు ఎక్కడ దొరుకుతారు, ఎన్ని షాపులు పెట్టున్నారే అని చెప్పి మేము కూడా వెతుక్కుంటూ వచ్చాం. ఒకప్పుడు ఈజీగా దొరికేవారు మీరు, ఇప్పుడు చాలా గొప్ప వ్యాపారవేత్త అయిపోయారు, దొరకడం కష్టంగా ఉంది. మీరు ఎప్పుడు పుట్టారు, ఏం చేస్తున్నారు? అదే 1975లో పుట్టాను. ఏ రోజు పుట్టారు? జనవరి 22 సార్. జనవరి 22 అంటే ఇవాళ. యాదృచ్ఛికంగా మేము కలిసాం మిమ్మల్ని. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే నాయుడు గారు. మీ మామూలుగా పండుగలకు ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటారు కదా, ఆ పండుగల ఆఫర్స్ లాగా నాయుడు గారి పుట్టినరోజు కూడా ఏమైనా ఆఫర్స్ ప్రకటించారా? ఖచ్చితంగా సార్. అప్ టు 10% వరకు క్యాష్ బ్యాక్లు ఉన్నాయి. ఈఎంఐ ఆఫర్ ఉంది మన షాప్లో. గిఫ్ట్లు ఇస్తున్నాము, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్లు, కుక్కర్సు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాయితీ. ప్రతి ఒక్కటి మనం కస్టమర్లకి అందుబాటులో. వాళ్ళకి కావాల్సిన ఒకవేళ రేటు ఏదైనా డిస్కౌంట్ కావాలి, ఇంకొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ కావాలి, నేను ఇంతకైతేనే కొంటాననే కస్టమర్ని కూడా మెప్పించి తీసుకోండి సార్ పర్లేదు అని చెప్పి కస్టమర్స్కి సర్వీస్ ఇస్తున్నాను సార్. మొబైల్స్ కొత్తది కొనే వాళ్లకు పాత మొబైల్స్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంటాయి. అది ఏదో ఒక ప్రాబ్లం చేతనే మొబైల్ కొనడానికి వస్తూ ఉంటారు. పాత మొబైల్స్ ఏం చేస్తుంటారు? మీకు ఇస్తే మీరు తీసుకుంటున్నారా? దానికి రేట్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు? తీసుకొని ఆన్లైన్ కంటే ఇంకొక 500 రేట్ ఎక్కువకైనా సరే ఆ ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ కొత్త మొబైల్ సేవల్ని కొత్త మొబైల్స్ కూడా అందిస్తున్నాం సార్. 5G మొబైల్స్, ఇప్పుడు 5G ఫేమస్, 4G మొబైల్స్ అన్నీ రిటర్న్ తీసుకొని 5G మొబైల్స్ సప్లై ఇస్తున్నాం సార్. వాళ్ళు మెచ్చిన రేటే వాళ్ళకి అందజేస్తాం. అట్లనే వాళ్ళ దగ్గర తక్కువ రేట్ కట్టేట్టు కొనుక్కొని అవి చేయము. వాళ్ళు మెచ్చిన రేటుకే కస్టమర్కి అనుగుణంగానే వెళ్తాం 365 డేస్. చాలామంది మొబైల్ కొనేటప్పుడు మీ షాపు మొదటి ఆప్షన్ అయినా కూడా ఈ కామర్స్ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటారు. బయట ఎంత ఉంది, ఈ షాప్కి వెళ్తే ఎంత ఉంది అనేది. ఆన్లైన్ ప్రైజులకే ఇస్తారా? కొంచెం వేరియేషన్ ఏమన్నా ఉంటుందా? ఆన్లైన్ కంటే కూడా తగ్గించే ఇస్తాం సార్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి సార్? కస్టమరు మళ్ళీ మళ్ళీ రావాలంటే ఆన్లైన్ కంటే అన్ని దగ్గర కంటే ఆచితూచి కస్టమర్ వస్తాడు. ఈ నవ్వేడేస్ అంత ఈజీగా వచ్చి కస్టమర్ మొబైల్ కొనే అంత ఇది లేదు. ఆలోచించుకొని వాళ్ళకి ఎక్కడైతే బెస్ట్ ఉంటుందో అక్కడికే వస్తారు. వాళ్ళని మనం ఇంకా వాళ్ళు అనుకోని కంటే ఇంకా మంచి రేటే ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని పొందుతున్నాం సార్. ఇదే మా సక్సెస్ సార్, నాయుడు మొబైల్ సీక్రెట్. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలే కాకుండా యాత్రికులు, భక్తులు కూడా అనేక మంది వస్తుంటారు. వాళ్ళకు కూడా ఏదో ఒక సమయంలో ఇక్కడ వచ్చి మొబైల్ కొనడమో లేదంటే మొబైల్ సర్వీస్ చేయడమో చేయాల్సి వస్తుంది. అలాంటి వారు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో దిగిన వెంటనే దర్శనానికి ఏదో టోకెన్ కట్టుకుంటారు, వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాంటి అర్జెంట్ అని చెప్పి వచ్చిన వాళ్ళకు వెంటనే మీరు సర్వీస్ చేయగలుగుతున్నారా? ఎంతసేపులో చేస్తారు? ఖచ్చితంగా చేస్తాం సార్. అప్పటికప్పుడు కూర్చోబెట్టి వితిన్ 30 మినిట్స్లో సర్వీస్ చేస్తాం సార్. ఎవరైనా భక్తులు అట్లొచ్చి చేయించుకున్న వాళ్ళ యొక్క స్పందన ఏమన్నా మీకు తెలియజేశారా? చాలా త్వరగా చేస్తున్నారు, బాగుంది ఇక్కడ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా ఉందా? బాగుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సార్. ఇప్పుడు తిరుపతిలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? తిరుపతిలో 6 ఉన్నాయి సార్. మొత్తం 14 బ్రాంచ్లు ఉన్నాయి తిరుపతిలో. అందులో 6 ఉన్నాయి. పుత్తూరు, పీలేరు, పొంగనూరు, మదనపల్లి, బాపట్లలో కూడా ఉంది సార్ మాకు బ్రాంచ్. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాలే కాకుండా దాన్ని దాటి వెళ్ళిపోయి బాపట్లకు కూడా వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి త్వరలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉందా? ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి సర్వీస్ ఇస్తాం సార్. మొదట తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ అందరికీ సర్వీస్ చేసి వీళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే పనిలో నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి స్టాఫ్ అందరూ కూడా నాయుడు గారంటే చాలా అభిమానంతో ఉన్నారు. స్టాఫ్ని అంతా కూడా ఏ విధంగా చూసుకుంటారు మీరు? వాళ్ళకి శాలరీస్ కూడా తక్కువే ఇవ్వం సార్, కొద్దిగా మంచి శాలరీస్ ఇస్తాం. బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి
మనకి కంపెనీ ప్రమోటర్స్ కూడా చాలామంది కంపెనీ వాళ్ళనే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా చాలా చక్కటి జీతం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ గడుపుకోవడానికి కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులే వస్తాయి. కావాలంటే మీరు కూడా విచారించుకోవచ్చు సార్. తిరుపతి లాంటి ఒక పెద్ద సిటీలో అనుకోండి, నాయుడు మొబైల్సే కాకుండా ఇతరత్ర చాలా మొబైల్ షాపులు ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇక్కడ మొబైల్ షాప్స్ పెట్టున్నాయి. వాళ్ళనందరినీ తట్టుకొని వాళ్ళనందరినీ అధిగమించి బిజినెస్ చేయడంలో మీ సక్సెస్ సీక్రెట్ తెలియజేయండి. కస్టమర్కి ఏం కావాలి, నవ్వే డేస్లో కస్టమర్కి ఏం కావాలో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం సార్. అంటే గిఫ్ట్లు అయితే ఏమి, రేట్ అయితే ఏమి, ఆఫర్స్ అయితే ఏమి. ఇప్పుడు మనం ఏదైనా 5G మొబైల్ కొత్తగా వస్తూ ఉందంటే ఆ మొబైల్ 2 days ముందే నా చేతికి తెప్పించుకొని కస్టమర్లకు కావాల్సిన మొబైల్ డిస్ప్లే పెట్టి అవన్నీ మనం చాలా వాళ్ళకంటే ఫాస్ట్గానే ముందుగానే చేస్తాం, ఒకరోజు ముందుగానే ఉంటాం. ఇప్పుడు ప్రైస్ ఏదైనా మొబైల్ తగ్గింది అనుకోండి, అది వెంటనే ఒకరోజు ముందే తెలుసుకొని పక్క రోజు నుంచి వెంటనే ఆపరేట్ చేస్తాం. ఇవన్నీ చేస్తాం కాబట్టి మనం 100% సక్సెస్లో ఉంటాం సార్. మొబైల్ ఫోన్సే కాకుండా సిమ్ కార్డ్స్ కావాలని చాలామంది వస్తుంటారు. మీకు కావాల్సిన నెంబరు, ఫ్యాన్సీ నెంబర్ కూడా ఇస్తామని చెప్తుంటారు. అట్లాంటి సర్వీసెస్ నాయుడు మొబైల్స్లో ఏమైనా ఉందా? ఉంది సార్. ఇదివరకు ఇచ్చేవాళ్ళం, మా మంచి మంచి నెంబర్లు ఇచ్చేవాళ్ళం, కస్టమర్కి కావాల్సిన నెంబర్లు ఇచ్చాము. ఇప్పుడు నెంబర్స్ కాస్త తక్కువ. మొబైల్ ఫోన్స్తో పాటు కొంతమంది టీవీలు కావాలని అలాగ వస్తుంటారు. పెద్ద పెద్ద ఎల్సిడి స్క్రీన్లు, QLED అట్లాంటివన్నీ. అవి కూడా నాయుడు మొబైల్స్కి వెళ్తే వారి దగ్గర లేకపోయినా తెప్పించి ఇచ్చి అభిమానులకు అందజేస్తారు ఇక్కడ అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా బయట వినిపిస్తూ ఉంటుంది. అట్లాంటివి కూడా ఇంకా కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తున్నాను సార్. ఏమన్నా లేకపోయినా కానీ అవి కనుక్కొని వాళ్ళకంటే బెస్ట్ రేట్స్, ఇంకా ఎందుకంటే తిరుపతిలో చుట్టుపక్కలే ఉంటారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ, వాళ్ళకి రేట్ కనుక్కొని ఇదో ఈ ప్రైజ్కి వస్తుంది. యాక్చువల్గా 30,000 అనుకోండి, అది మనకి 28,000కి వస్తుంది అనుకోండి, ఒక 300-400 ప్రాఫిట్ పెట్టుకొని 28,300కి వస్తుంది సార్ లాస్ట్ ఫైనల్ రేట్ అంటే వాళ్ళు ఓకే తెప్పించేవండి, మీరు మంచి ప్రైజ్ ఇస్తున్నారు, మార్కెట్లో లేని ప్రైజ్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటాం మీ దగ్గర అంటే ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి తెప్పించి ఇచ్చేస్తున్నాం సార్. మనకు లాస్ట్ మంత్ నుంచి చూసుకుంటే క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత న్యూ ఇయర్ వచ్చింది, భోగి, సంక్రాంతి ఈ పండుగలు వచ్చాయి. ఆంగ్ల నూతన సంవత్సరం పోయి తెలుగు నూతన సంవత్సరం ఉగాది కూడా వస్తుంది. ఈ పండుగలకంతా ఆఫర్స్ ఏమన్నా ఉంటాయా? ఏ విధంగా ప్రకటిస్తారు? కంటిన్యూగా ఆఫర్స్ ఉంటాయి సార్ మన దగ్గర 365 days. నాయుడు మొబైల్స్ అంటే ఆఫర్లు, డిస్కౌంట్లు, EMI, నెక్స్ట్ వచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఇవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి సార్. మీ కస్టమర్లకు, అలాగే తిరుపతి నగర ప్రజలకు, ఇతరత్రా మీ ఊర్లలో ఉండేటటువంటి బ్రాంచుల్లో అక్కడ ఉండేటటువంటి ప్రజలకు నాయుడు మొబైల్స్ ద్వారా మీరు వాళ్లకు ఏం సూచనలు ఇస్తారు కస్టమర్లను అట్రాక్ట్ చేసేదానికి? ఈ ఇంటర్వ్యూ ద్వారా మీతో మాట్లాడిన దానివల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు? నాయుడు మొబైల్స్ అంటే గుడ్ సర్వీస్ అండ్ బెటర్ ప్రైస్ అండ్ EMI ఆప్షన్స్, లేటెస్ట్ మొబైల్స్. ఎవరి దగ్గర తెప్పించేదానికంటే ఒక 2-3 రోజులు ముందుగానే తెప్పించి మంచి ప్రైజ్లు ఇవన్నీ ఇస్తాం కాబట్టి కస్టమర్లు ఆటోమేటిక్గా వస్తారు. మనం పబ్లిసిటీ కూడా కొద్దిగా ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాటిల్లో, ఫేస్బుక్లు వీటిల్లో అంతా పెడతాము. ఇవన్నీ చూసుకొని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని అన్నీ బెటర్ అయితేనే మన నాయుడు మొబైల్స్లో వచ్చి ముందుకు సాగచ్చు సార్. ఇక్కడ నాయుడు మొబైల్స్లో వచ్చి మొబైల్స్ కొనే వాళ్ళకి మీరు ఫోటోలు తీసి అవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి చూసుకున్నప్పుడు మొబైల్ కొన్న ఒక ఆనందం అయితే వారి ఫోటో వారు నాయుడు మొబైల్స్ ద్వారా అప్లోడ్ అయింది, మన ఫోటో ఫేస్బుక్లో, మీరు చెప్పినట్లు ఇన్స్టాగ్రామ్లో, ఇతర సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతుంటారు. వాళ్ళ ముఖాల్లో అటువంటి ఆనందం చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు ఆనందంగానే ఉంటుంది సార్. ఇప్పుడు కస్టమరు మన షాప్కి వచ్చినారు, మన షాప్కి వస్తే వాళ్ళతో మనం పక్కన నిలబడి వాళ్ళని ఒక ఫోటో తీసుకునే వల్ల అబ్బా మనతో కూడా ఫోటో దిగినారు నాయుడు గారని కొద్దిగా మన స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆనందంగా ఉంటారు. వాళ్ళకంటే ఆనందం నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ ఫోటో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వస్తారు, మొబైల్ కొంటారు, వాళ్ళతో మనం సన్నిహితంగా ఉంటే వాళ్ళు ఇంకా కొంతమందిని తోడుకొని వచ్చి మన షాప్లో కొనిచ్చే అంత ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా మంచి ఉత్సాహం చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. మీకు వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే సిటీ కృష్ణతేజ ఛానల్ తరఫు నుంచి. మొత్తం మీద ఇవాళ చూసుకుంటే ప్రతి చోట తిరుపతిలో దాదాపు 9 నుంచి 14 బ్రాంచెస్లో ఉన్నాయి నాయుడు మొబైల్స్. ఇలా చూసుకుంటూ వెళ్ళి అసలు ఈ నాయుడు గారు గతంలో ఉన్నట్టే నిమ్మకాయల వీధిలో ఉన్నారా, ఎక్కడ ఉంటారు ఏంటి కనుక్కునే సిటీ కృష్ణతేజ ఛానల్ వారి ప్రయత్నంలో భాగంగా ఇవాళ నాయుడు గారిని కలవడం జరిగింది. ఈ ప్రయత్నంలో యాదృచ్ఛికంగా వారి బర్త్డే కూడా ఇవాళ. ఈ సందర్భంగా వారిని గ్రీట్ చేస్తూ
ఇతర ప్రాంతాల్లో అంటే తిరుపతి, చిత్తూరు ఈ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా వారి మొబైల్ సామ్రాజ్యం, వారి యొక్క షాపింగ్ బాపట్లలో కూడా ఇవాళ ఉంది. త్వరలోనే ఇక్కడ ప్రజలని అందరినీ సాటిస్ఫై చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు, సరిహద్దు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో కూడా వారి యొక్క షాప్స్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని నాయుడు గారు చెప్తున్నారు. క్వాలిటీ, ప్రజలకు సర్వీస్, ఈ రెండే తన బిజినెస్ సీక్రెట్గా చెప్తున్నారు. ఆన్లైన్లో ఈ-కామర్స్ వెబ్సైట్స్లో రకరకాలైనటువంటి టారిఫ్స్ ఉంటాయి. ఐ మీన్ వాటిల్లో ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్రైజుల కన్నా తక్కువగానే నాయుడు మొబైల్స్లో ఈ మొబైల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ధర తక్కువ అంటే నాయుడు మొబైల్స్లోనే అని వినిపించేటటువంటి ఒకప్పటి నానుడు నుంచి ఇవాళ అసలు మొబైల్ కావాలంటే నాయుడు మొబైల్కే రాండి అనేటటువంటి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు నాయుడు గారు. ఇది వాళ్ళ సిటీ ఫోకస్. రింబారావు అంశంపై మళ్ళీ కలుద్దాం.